నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ది టాకింగ్ పాయింట్. డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తున్న టాపిక్ ఇది. తమిళనాడులో స్టాలిన్తో మొదలు పెడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ వరకు అందరినీ ఒకే మాటపై నిలబెట్టిన అంశం కూడా ఇదే. పార్టీలకు అతీతంగా అందరూ చెబుతున్న మాట ఇదే. డీలిమిటేషన్తో సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని. అసలు ఏంటి డీలిమిటేషన్? ఎందుకు దక్షిణాది లీడర్లు అంతగా భయపడుతున్నారు? దీనిపై కేంద్రం ఏమంటోంది? ఇలాంటి విషయాలపై సత్యాగ్రహి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇప్పుడు. డీలిమిటేషన్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న కేంద్ర ఆలోచనపై దక్షిణాది పార్టీలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో మా రాష్ట్రాలకు తీరని అన్యాయం వాటిల్లనుందని ఫైర్ అవుతున్నాయి. ఉత్తరాదినేమో ఏకంగా 155 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటే, ఇటు దక్షిణాది విషయానికి వచ్చేసరికి 5 రాష్ట్రాలకు కలిపి కేవలం 34 నుంచి 40 స్థానాలు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉందని మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే మెజార్టీ సీట్లు పెరిగే అవకాశం ఉండడం కూడా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కారణమవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 174 ఎంపీ సీట్లున్నాయి. అయితే జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆ సీట్లు 329కి పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. అంటే ఆ 4 రాష్ట్రాల్లోనే ఏకంగా 155 సీట్లు పెరగనుండడంపై సహజంగానే సౌత్ స్టేట్ లీడర్స్ అంతా కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కలిపి 129 సీట్లు ఉన్నాయి. అదే డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అంటే 5 రాష్ట్రాల్లో కలిపి కేవలం 35 సీట్లు మాత్రమే పెరగబోతున్నాయన్నమాట. ఉత్తరాదికి 155 సీట్లు అసలు ఏ ప్రాతిపదికన, ఇటు దక్షిణాదికి వచ్చేసరికి దేని ఆధారంగా అని నిపుణులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్లే భవిష్యత్తులో దేశం అంటే ఉత్తర భారతదేశం మాత్రమే అనేలా నిర్ణయాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్ది దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని వారంతా గుర్తు చేస్తున్నారు. సరే, అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? జనాభా సంఖ్యలో మార్పుల ఆధారంగా పార్లమెంటరీ, రాష్ట్ర, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్ని తిరిగి మార్చడాన్నే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్నట్టు చెబుతూ ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలో కూడా ఇందులోనే నిర్ణయిస్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ నియోజకవర్గాల సంఖ్య, వాటి సరిహద్దులను సర్దుబాటు చేస్తూ ఉంటారు. 1951 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు మొత్తం సీట్లను 495గా నిర్ణయించారు. దేశ జనాభా 1951లో 36,10,00,000. 7.3 లక్షల మందికి ఒక సీటు చొప్పున ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు. ఇక ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1961లో ఈ సీట్ల సంఖ్యను 522కు పెంచారు. అప్పటి జనాభా 43.9 కోట్లు ఉండగా 8.4 లక్షల మందికి ఒక సీటు చొప్పున అంటే మొత్తం 522 సీట్లకు అవి చేరుకున్నాయి. ఇక ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1971లో మొత్తం జనాభా 54.8 కోట్లుగా తేల్చిన అప్పటి ప్రభుత్వం 10 లక్షల మందికి ఒక సీటు చొప్పున లోక్సభ సీట్లను 543కు పెంచారు. ఇక ఆ తర్వాత 1971 తర్వాత దేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాల వేగం పెరగడంతో ఇక అప్పటి నుంచి ఈ డీలిమిటేషన్ని 25 ఏళ్ల పాటు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. 2000 సంవత్సరం వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది అని చెప్పింది. కానీ 2001లోకి వచ్చేసరికి డీలిమిటేషన్ జరగాల్సి ఉన్న రాజ్యాంగంలో 84వ సవరణ చట్టం ఆధారంగా ప్రభుత్వం దాన్ని 2026 వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పెంపుని వాయిదా వేసింది. అయితే 2001 విషయానికి వచ్చేసరికి ఆ సంవత్సరంలో సీట్ల సంఖ్యను మార్చకపోయినా సర్దుబాటు పద్ధతి ద్వారా నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకుంటూ వచ్చారు. అలా లోక్సభకు 543,
రాజ్యసభకు వచ్చేసరికి 250 సీట్లు కొనసాగుతూ వచ్చాయి. 2026 అంటే నెక్స్ట్ ఇయర్లో మరోసారి వీటిని రివ్యూ చేసి మార్పులు చేర్పులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి నియోజకవర్గాల పునర్విభజన చేపడితే గనక దక్షిణాది రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేదేగా చాలామందిలో మొదలుతున్న సందేహం ఇది. ఇప్పుడు కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేది జనాభా ప్రాతిపదికన, అంటే ఎక్కడ జనాభా పెరిగితే అక్కడ సీట్లు కూడా పెరగనున్నాయని అర్థం. ఇదే ఇప్పుడు సౌత్ స్టేట్స్ని టెన్షన్ పెడుతున్న విషయం. కొన్ని దశాబ్దాల క్రితం దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. జనాభా నియంత్రణ పద్ధతి శ్రీకారం చుట్టింది అప్పటి ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభా నియంత్రణపై విస్తృతంగా ప్రచారము చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించింది. దీన్ని రాజకీయ నాయకులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అదేవిధంగా దీనికి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా కట్టుబడ్డారు. తమ ఆర్థిక పరిస్థితి మేరకే చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని భావించి కుటుంబ నియంత్రణను కూడా ఖచ్చితంగా పాటించారు. ఇప్పుడు పాటిస్తున్నారు. కానీ పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యతనిచ్చే దక్షిణాది కుటుంబాలు ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకుని తమ చిన్నారుల చదువులకు ఎలాంటి ఆటంకాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎదురుకాకుండా చూసుకుంటున్నారు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందు వరుసలతో నిలబడితే ఈ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకుని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం అసలు జనాభా నియంత్రణ అనేది పాటించకుండా పిల్లల్ని కంటూ పోయారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలతో 1951లో 26.2% ఉన్న పాపులేషన్ షేర్ 2022 నాటికి తగ్గిపోయింది. అంటే 19.8% పడిపోయింది అది. అదే టైంలో అటు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 39.1% నుంచి 43.2% పెరిగింది. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల కొంప ముంచబోతోంది. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ముందే కసరత్తు మొదలుపెట్టేసింది. త్వరలో పెరగబోయే పార్లమెంటు సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తాజాగా నూతన పార్లమెంటు భవనాన్ని కూడా సిద్ధం చేసేసింది. అయితే 2026లో జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం 2011లో జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుంటే మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే జనాభా నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్యలు ఉండాలి. కానీ జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి మాత్రం అన్యాయం జరిగేలా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ రాష్ట్రాలకు చెందిన నేతలు. అదే మాదిరిగా కేంద్రం నిధుల కేటాయింపులు కూడా ఉంటున్నాయని కూడా వాపోతున్నారు నేతలు. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నియోజకవర్గాలు, అంతేకాకుండా జనాభా ఎక్కువై పేదరికం పెరిగిపోయింది కాబట్టి కేంద్రం నుంచి ఎక్కువ నిధుల కేటాయింపు, అంటే నోట్లు అటే వెళ్తాయి, సీట్లు కూడా అటే పోతున్నాయని మండిపడుతున్నాయి దక్షిణాది రాజకీయ పార్టీలు. ఈ డీలిమిటేషన్తో మరో ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అనుకుంటున్న ప్రకారం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే గనక ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అది ఎంతలా అంటే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే గనక దక్షిణాది రాష్ట్రాలతో అవసరం ఏమాత్రం లేకుండా అక్కడ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనకందిన సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఎంపీల సంఖ్య 9 పెరగనుండగా హిమాచల్ ప్రదేశ్కి వచ్చి 4 ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. పంజాబ్లో 18, ఉత్తరాఖండ్లో 7, హర్యానాలో 18, ఢిల్లీలో 13, యూపీలో 143, రాజస్థాన్లో 50, గుజరాత్లో 43, మధ్యప్రదేశ్లో 52, జార్ఖండ్లో 24, బీహార్లో 79, ఛత్తీస్గఢ్లో 19, పశ్చిమ బెంగాల్లో 60, సిక్కింలో 1 స్థానం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 2, అసోంలో 21, నాగాలాండ్, మిజోరాంలో 1 సీటు, మణిపూర్లో, త్రిపురలో 2 సీట్లు, మేఘాలయలో 2 సీట్లు, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 54 సీట్లు, కర్ణాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, లక్షద్వీప్లో 1, గోవాలో 2, అండమాన్లో 1, దాద్రా నగర్ హవేలీలో 2 సీట్లు పెరగబోతున్నాయి. ఇలా చూస్తే గనక ఒక్క యూపీ, బీహార్ వాటాయే దాదాపుగా 220 సీట్లు కానుంది. అదే దక్షిణాదిన 5 రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మొత్తం సీట్లు 165 కానున్నాయి. అంటే సౌత్లో 165 సీట్లు పెరగబోతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య 680 సీట్లుగా ఉండబోతున్నాయి. ఇక్కడ ఇంకో ప్రమాదం కనిపిస్తోంది. ఎలా అంటే
కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చే సీట్ల ఆధారంగానే కేంద్రంలో ఒక పార్టీ అధికారం కూడా చేపట్టవచ్చు. అప్పుడు ప్రతి విషయంలో కూడా సదరన్ స్టేట్స్కు అన్యాయం జరిగే అవకాశం 100% ఉంది అనేది నిపుణుల మాట. సౌత్ స్టేట్స్ గొంతు వినిపించే అవకాశం లేకుండానే కీలక నిర్ణయాలు వెలువడే ప్రమాదం ఉంది. అంటే వాళ్ళు విధిల్చిందే ప్రసాదం అన్నమాట ఇక్కడ. ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల నుంచి కేంద్రానికి భారీగా పన్ను రూపంలో నిధులు పెడుతుండగా వాటిలో మెజార్టీ వాటాను ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళే ప్రతి 100 రూపాయలకు తిరిగి 20 నుంచి 30 రూపాయలు వస్తున్నాయి మనకి. ఉత్తరాది నుంచి వచ్చే ప్రతి 100 రూపాయలకు రెట్టింపులో అంటే 2-300 ఇస్తోంది మోదీ సర్కార్. ఎందుకు అనంటే అక్కడేమో జనాభా ఎక్కువ, పేదరికం ఎక్కువ, కాబట్టి నిధులు ఇవ్వాల్సింది కదా అని మాట్లాడుతోంది. ఇటు దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి కాస్తో కోస్తో ఇంపార్టెన్స్ ఉన్న ఈ సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే గనక ఈ 5 రాష్ట్రాలతో సంబంధం లేకుండా అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పి నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు. పునర్విభజనకు సంబంధించి తమ వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాల నాయకులు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకే మాట చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు విషయాన్ని అంగీకరించబోమని. డీలిమిటేషన్లో దక్షిణాది లోక్సభ సీట్లు తగ్గిస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని స్వయాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక హెచ్చరికే చేశారు ఇదివరకు. ఎంపీ సీట్ల తగ్గుదలను అస్సలు అంగీకరించే ప్రశ్నే లేదని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు రేవంత్. దక్షిణాదిని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 లోక్సభ స్థానాలకు 9 అదనంగా పెరగాలని, లేకపోతే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని రేవంత్ సూచిస్తున్నారు. అటు మరో అడుగు ముందుకేసిన స్టాలిన్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన విషయమై తమిళనాడు పెద్ద ఎత్తున హక్కుల పోరాటం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎన్నికల కమిషన్లో నమోదు చేసుకున్న 40 పార్టీలను ఆహ్వానించారు. అవసరమైతే ఇతర దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెబుతున్నారు. మొత్తానికి కేంద్రం ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల నాయకులు. భవిష్యత్తులో ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరం మరింత పెరగకూడదు అనంటే గనక వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే ఇది అంతర్యుద్ధానికి దారితీసి దేశ అభివృద్ధికే ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. జనాభాను బట్టి డీలిమిటేషన్ జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత మాత్రం లేదు. ఓ ప్రాంతంపై వివక్ష చూపించడం ఎంత ప్రమాదకరమో దేశ నాయకత్వానికి తెలుస్తుంది. అందుకే దక్షిణాది ప్రాధాన్యత తగ్గకుండా చూస్తారని భావించవచ్చు. అయితే వాయిస్ రైజ్ కాకుండా సైలెంట్గా ఉంటే అన్యాయం చేసే అవకాశాలు ఉంటాయి. స్టాలిన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశం దక్షిణాది హక్కుల పోరాటానికి మంచి ముందడుగుగానే చెప్పవచ్చు. కానీ అది చేయి దాటకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది అన్నది నిపుణుల అభిప్రాయం. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను తమిళ పార్టీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకతగానే మారాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలు తమకి అవసరమైనప్పుడల్లా దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. గతంలో టీడీపీ, జనసేన, కేరళలో కమ్యూనిస్టు పార్టీలు, కర్ణాటకలో జేడీఎస్ కూడా ఇలాంటి వాదనలు తెచ్చినవే. ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొనున్న స్టాలిన్ కూడా ఆ బాధ్యతే తీసుకున్నారేమో. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దీనిపై స్పందించి న్యాయం చేస్తుందా, లేక ఎవరేమనుకుంటే ఏంటి, డోంట్ కేర్ అంటూ తాను అనుకున్నట్టుగా డీలిమిటేషన్ చేపడుతుందా అనే విషయంపై స్పష్టత రావాలంటే మాత్రం కేంద్రం ఒక నిర్దిష్ట ప్రణాళికతో అసలు ఏ రకంగా పునర్విభజన ముసాయిదా ఇవ్వబోతుందనే విషయంపై దేశంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఇప్పటికే రాష్ట్రాల మధ్య అసమానతలకు బీజం వేసిన కేంద్రం వైఖరి అందుకు వ్యతిరేకంగా సమ ప్రాధాన్యతతో ఒక సొల్యూషన్ అందిస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ద టాకింగ్ పాయింట్.